పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు వాటి అర్థాలు ఆ పద్యం ఏం చెప్తుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ రోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది వేమన పద్యం. దీని అర్థం ఏమిటంటే, మేడిపండు పైన చూడటానికి మెరుస్తూ చాలా బాగా ఉంటుంది, మంచి తాజా పండులాగా కనిపిస్తుంది. కానీ దాన్ని చీల్చి లోపల చూస్తే చాలా పురుగులు ఉంటాయి. అందుకే ఈ పండు తినే ముందు దాన్ని చీల్చి లోపల చూసిన తర్వాతే తినాలి. ఒక పిరికివాని మనసు కూడా ఇలాగే ఉంటుంది. పిరికివాడు పైకి ఏం భయం లేనట్లుగా గంభీరంగా కనిపించినా లోపల మాత్రం భయంతో అల్లాడిపోతుంటాడు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతుంటాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక పల్లెటూరు అడవికి చాలా దగ్గరగా ఉండేది. అప్పుడప్పుడు దారి తప్పి అడవి జంతువులు ఊర్లోకి వచ్చేసేవి. పులులు, సింహాలు కూడా వాటికి వేట దొరకకుంటే ఊర్లోకి వచ్చేసి ఎవరు దొరికితే వారిని పట్టుకుని అడవిలోకి పోయి తినేసేవి. ఊరిలోని జనమంతా భయపడిపోయేవారు. ఆ ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఎప్పుడూ తన గురించి తాను గొప్పలు చెప్పుకునేవాడు. తను సింహాన్ని వేటాడి దానిపై సవారీ చేసేవాడినని, అంతటి ధైర్యవంతుడని గొప్పలు చెప్పుకునేవాడు. ఒకసారి ఒక పెద్ద పులి ఊరిలోకి వచ్చి రాత్రి అవ్వగానే మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, దొరికితే మనుషులను కూడా వేటాడి తినేస్తూ ఉండేది. 3 రోజుల నుంచి జనం భయంతో ఇంటి లోపలే తలుపులు మూసుకుని ఉంటున్నారు. ఇదే విషయం ఆ ఊరి పెద్దలు ఆ వేటగాడికి వివరించి చెప్పారు. అయితే ఆ వేటగాడు అదెంత పని చేసేస్తానని అందరికీ ధైర్యం చెప్పాడు. కానీ ఆ వేటగాడు మిక్కిలి పిరికివాడు. బయటికి గంభీరాలు పోతూ విల్లు, బాణం తీసుకుని అందరినీ ఇంటి లోపలే ఉండమని చెప్పి తాను కూడా భయపడి చెట్టెక్కి కూర్చుని నిద్రపోయాడు. ఇంతలోనే పెద్ద పులి రానే వచ్చింది. ఊరిలో కోలాహలం మొదలైంది. ఈ విషయం తెలిసిన అదే ఊరిని ఒక ధైర్యవంతుడైన యువకుడు వచ్చి ఆ పెద్ద పులిని బాణం వేసి చంపాడు. అందరూ అది చూసి సంతోషంగా చప్పట్లు చరిచారు. ఆ శబ్దానికి మెలకు వచ్చిన ఆ వేటగాడు వచ్చి మామూలుగానే గంభీరాలిపోయి ఆ పెద్ద పులిని ఎలా చంపాడో వివరించబోయాడు. అంతలో ఒక బాలుడు వచ్చి, ఆ పులిని నువ్వేం చంపలేదు, నువ్వు భయపడి చెట్టుపైన పడుకున్నావు, ఈ మామయ్యే ఆ పులిని చంపాడు అని ఆ యువకుడిని చూపించాడు. అది విన్న వేటగాడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఊరి జనం అందరూ వేటగాడిని చూసి గేలిగా నవ్వారు. అలా మనల్ని గేలి చేయకూడదు అంటే మనం కూడా పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకుండా మనకు చేతనైన పని చేస్తూ చేతకాని పనిని తృణీకరించగలగాలి. గంభీరాలకు పోయి చేయలేని పనిని మనం ఒప్పుకుని పిరికివారు అని అనిపించుకోకూడదు. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందు ఉంటాను. జై తెలుగు తల్లి.